అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది? ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉపవాస విరమణ ద్వాదశి గడియలలో ఏ సమయానికి చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 2025 జనవరి 9 గురువారం ఉదయం 11:56 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 10 శుక్రవారం ఉదయం 9:45 వరకు ఏకాదశి తిథి ఉన్నదండి. ముక్కోటి ఏకాదశిని నిర్వహించుకోవాల్సిన తేదీ 2025 జనవరి 10 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం కృతిక పగలు 1:41 వరకు ఉన్నది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. ద్వాదశి తిథి ప్రారంభం 2025 జనవరి 10 శుక్రవారం ఉదయం 9:46 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 11 శనివారం ఉదయం 7:48 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసి ఉపవాస విరమణ చేయవలసిన తేదీ 2025 జనవరి 11 శనివారం రోజున. ఈ రోజున ఉపవాస విరమణ సమయం ఉదయం 6:38 నుంచి ఉదయం 7:48 లోపు ఉపవాస విరమణ అనేది చేయాలండి. అలాగే 2025వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 2025 జనవరి 10 శుక్రవారం నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 19 ఆదివారంతో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం సమాప్తి అవుతుందండి. తెలుసుకున్నారు కదండి. 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి, అలాగే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అన్న విషయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.